హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం మిర్చి ఈటింగ్ ఛాలెంజ్. దీన్ని వచ్చేసి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క తీరు అయితే పిలుస్తారు. ఒక్కొక్క దగ్గర దీన్ని బజ్జీలు అంటారు, ఒక్కొక్క దగ్గర మిర్చి బజ్జీలు అంటారు, ఒక్కొక్క దగ్గర దీన్ని ఇంకేమేమో అంటారు పేర్లు. సో మా సైడ్ అయితే వీటిని మిర్చీలు అని అంటారు. సో ఈ వీడియోలో ఈ మిర్చీలు తినే ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి చాలా మంది లాస్ట్ టైం మన ఈటింగ్ ఛాలెంజెస్ వీడియోస్ కింద కామెంట్లు అయితే చేశారు. కాబట్టి మీ కామెంట్ నుంచే ఒక కామెంట్ని పిక్ చేసి మేమైతే ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. సో వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియో కంప్లీట్ కాకముందుకే నెక్స్ట్ ఈటింగ్ ఛాలెంజెస్ ఏం చేద్దామని చెప్పేసి అది కూడా కామెంట్ అయితే చేయరు. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ ఛాలెంజ్ వచ్చేసి మనం మోంతనే కావచ్చు కదా, మోంత తుఫాన్ లేచిందట కదా ఏంటిదో. ఈ ఛాలెంజ్ వచ్చేసి మోంత తుఫాన్ లో అయితే మేము షూట్ చేస్తున్నాం. చినుకులు కనబడుతున్నాయారా, ఆ తుఫాన్ చినుకులు. సో ఈ తుఫాన్ లో మేమైతే మిర్చి బజ్జీల ఛాలెంజ్ చేస్తున్నాం. చంపకుర్రా, అరే చెప్పరా. ఈ ఛాలెంజ్ లో ఓన్లీ 1 2 3 4 5 మాత్రం పార్టిసిపేట్ అవుతారు. నేను అయితలేను, ఎందుకంటే నా ఆయిల్ ఫుడ్ దగ్గర మా డాక్టర్ అందు గురించి కొట్టాలి జల్దీ. అచ్చు అడచ్చు రా, అచ్చు చెప్పు. టైం సెట్ చేస్తాడు. ఇదే కూర, ఇదే అయిపోయింది. చెప్పలే 2 నెంబర్ అడగలే, 2 నెంబర్ అడగలే, 5 నెంబర్ గుర్తు పెట్టుకోలేదు. 2 నెంబర్ అడగలే, 2 నెంబర్ అడగలే. వాడు చెప్తూ చెప్పిన లాస్ట్ చెప్పిన నాది. ఈ ఛాలెంజ్ లో ఫుటేజెస్ చెక్ చేసినాము. ఫస్ట్ వచ్చేసి వీడు, సెకండ్ శేఖర్ గాడు, థర్డ్ ప్రణయ్, కూరగాడు, ఫోర్త్ జాంబే, లాస్ట్ వచ్చేసి విజయాడు. ఓడిపోయిన వాళ్ళకు పనిష్మెంట్ వచ్చేసి ఏంటి అంటే దోమల బ్యాట్ లో షేవ్ పెట్టాలి ఒకసారి. 2 సార్లు 2 సార్లు 2 ప్లేట్లు తింటున్నాడు. ఓడిపోయిన 2 సార్లు. మన ఒక్కరికి ఎందుకు బాగా అవుతుంది. దోమల బ్యాట్ లో 2 సార్లు ఏదైతే పెట్టాలి అదే పనిష్మెంట్. ఓళ్ళు గెలుస్తారో ఇంకా అని చెప్పేసి సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అరే రూల్స్ చెప్తున్నా, అందరు ఫస్ట్ మళ్ళీ చెప్పలేదు అనొద్దు. తొడిమే ఒక్కటే తినొద్దు, మిగిలింది మొత్తం తినాలి. మిర్చి కారం అయితే ఎన్ని ఒక్కరికి 2 ప్లేట్ల 8 మిర్చి ఒక్కనికి. మిర్చిల వారు ఏమంటుంది చెప్పన్నా. మిర్చి సినిమా ప్రభాస్ విజయ్ సైడ్ జారు, విజయ్ ఉరుకుతాడు. అలాగే ప్రభాస్ బర్త్డే మిర్చి పోస్టర్ పెడితే దానికి అంటున్నాడు నెక్స్ట్ బాహుబలి 3 సినిమాలు నువ్వే హీరో. ప్రభాస్ ప్లేస్ ఉంటావా, అనుష్క ప్లేస్ ఉంటావా? అవురా, కట్టప్ప ప్లేస్ ఉంటావా? ఇప్పుడైతే మిర్చిలు తింటా. 1 మినిట్ కంప్లీట్ అయిపోయింది. 1 మినిట్ లో ఈ చేయలేకపోతే ఈ చేయి ఉంది, ఈ ఒక్క చేయి ప్లేట్ అయిపోయింది.
వీళ్ళొక మిర్చి తక్కువ వేసి 2 ప్లేట్లు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఒక ప్లేట్ అయితే ఆరామ్సే తినేయచ్చు, రెండో ప్లేట్ తినేటప్పుడు ఎట్లుంటది అంటే మొత్తం దాంట్లో వాడిన నూనె ఫ్లేవర్ అవుతుందో మొత్తం ఉంటది, అప్పుడు మజా వస్తుంది. దోశ మొత్తం నూనె నాకు దోశ అరగలే కానీ గిన్నె ఉన్న అంత ఇట్లా వానికి ఇచ్చిన దోశనే తినలేవాడు. అరే ఇలా ఫాస్ట్ తింటుండ్రా 2 నిమిషాలు. నిమిషాలలో వాడు 6 సమోసాలు 6 వేసినాడు. వీళ్ళు వేసుకుంటారా కక్కి ఇట్లా పెట్టుకుని నాకు ఇట్లా అంత ఒరే నువ్వు అది తింటావా తినవా అన్న ఎగ్జైట్మెంట్ కంటే పెడుతున్నావు, దీన్ని తినరా ఫస్ట్ నాకు పానం అంతా దాని అరే 2.5 నిమిషాలు అయింది. అరే అబ్బా ప్లీజ్ గెలుసు అంటే తినాలి కక్కకుంటే వాడు ముచ్చట కింద వారేసి మళ్ళీ శేఖర్ భాయ్ జరుగు గుర్తున్నాడు. 3 minutes completed. 3 నిమిషాలు తాజ్గాడ్ వచ్చేసి 3 minutes 14 seconds లో ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయితే చేసిండు. సో చూద్దాం వీడే టాపా లేకుంటే వీని తర్వాత ఇంకెవరన్నా ఏంట్రా తినారు అసలు ఏం జరుగుతుందని అయితే చూద్దాము. 3 minutes 14 seconds లో వీడైతే ఫినిష్ చేసిండు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో బీస్ట్ అయితే పార్టిసిపేట్ అవుతుండు. మింగరాదు పిండి పిండి ఉంటాయి కదా అక్కలే నేను ఛాలెంజ్ అని ఎట్లా తెలుసా, డైరెక్ట్ కొట్టలేక ఛాలెంజ్ పెట్టుకో ఎందుకు ఓడిపోతుంది ఏమో ఇలా గెలిచిగా మొన్న గెలిచేది దోశల నైట్ వేసుకొని పెనార్లో కూడా వాడు ఏమంటున్నంటే ఇంతే కదా పనిష్మెంట్ అంటుండు. వాడు దేనికైనా వేయించిండు. వాడికి లాస్ట్ ఏంటిది అంటే భయపట్టించే పనిష్మెంట్ లేదా ముంచుడు. నెక్స్ట్ పెట్టాలి బాగా ఒకసారి ఇటు వైట్ రావాలి ఇక ఒకసారి మధ్యలో మునిగి కట్టుకుంటుంది ఇట్లా ముంగలేకపోతున్నాడు. తాగడి 3 తిన్నాడు. నేను ఎత్తున జాడుతుంది లేకుండా జాడతలేదు. అది పిండి పిండి మొత్తం ఉడకలే. మంచిలేదా తినక మరి కావాలని లేడుంటున్నాడు. నాకు తెలిసి వీడు 2.5 లో తింటాడు మొత్తం. ట్యాంక్ పెద్దది చూడ పందికొక్కు. ఎన్ని నిమిషాలు అయింది? 3 అయింది అన్న టైం 1:30. 3:40 ఏం చెప్తావు అంతసేపు ఆడుకుంటా. ఏమైపోయింది శేఖర్ భాయ్ అక్కాలి వెరైటీగా. ఏం కాదు మొత్తం టైం కరెంట్ బోర్డులో ఒకసారా దోమల బ్యాట్ల 2 సార్లు దోమల బ్యాట్ల చాయిస్ ఈజ్ యువర్స్. ఏమన్నా తినేటే వస్తా తినే వస్తువు తినకుంటారే కదా పనిష్మెంట్. రిమోట్ ఎడిట్ అవుతుంది అది కంట్రోల్ గెలుకురి వెళ్తాడు. ఊరేక 2 నిమిషాలు అరైంది. ఇంకా మొత్తం ఒక మిర్చి మొత్తం ఒక్కడసారి పెట్టుకొని తొడ మీద చేస్తారు అంతే. లాస్ట్ ఒకట్లా బయట తీయద్దు. బయట తీస్తే కట్టనే ఏమైతుందిరా పోతలేదా? నా పరిస్థితి ఏంది? ఇది అయిపోయింది నీకు కాదు అయిపోయింది.
ఈ బ్యాగ్ కూడా తిరిగి పెట్టింది బాగా తీసినావు అంతా లాస్ట్కి అది చక్కగా తినేది ఉండేవాడు ఈ దగ్గర దాకా వచ్చిన్నాడు అయ్యా మరి నేను ఇంకెంత టైం తింటా నేను కూడా కట్లే అదే టైం వీడు వచ్చేసి 3 minutes 2 seconds అయితే ఫినిష్ చేసిండు వీడు 3 minutes 14 seconds వీడు కరెక్ట్గా తిన్నాడు ఫాస్ట్ అయినా కానీ లాస్ట్ ముక్క బాగా లేట్ చేసిండు అదే ఎక్కువ టైం ఫస్ట్ సెకండ్ వేస్ట్ అయింది దగ్గర నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్లేస్ లో కూరబాయ్ డైరెక్ట్ పేపర్ తో తింటాడు వచ్చి డైరెక్ట్ తినొచ్చు చెప్పలేను చలో థర్డ్ ప్లేస్ లో కూరబాయ్ ఆగు గంటగా ఒకటేసారి మిషన్ అది ఈ టైంలో ఒకటే తిండు మంచిగా ఒక్క నిమిషంలో తింటావా అరే ఫుడ్ ఈటింగ్ ఛానల్ గాయస్ వీడిని తీసేస్తాం వీనికి 12 పెట్టాలి మొత్తం వీడికి అయితే డబల్ అన్న పెట్టాలి లేకుంటే తీసేయన తీసేయాలి ఇట్లా అయితే కష్టం వీడు ఎల్లో ఓడిపోతాడు వీడు తినే ఛాలెంజ్ అలా కక్కు కోసం కక్కు అన్ని లాగినాడు కక్కుతాడు ఇక లెక్కగా దగ్గర నాకు తెలిసి వీడు 2 minutes కంప్లీట్ చేసేస్తారు ఇంకా 1 minute కూడా కాదు ఒక ప్లేట్ అయిపోయింది ఇప్పుడు ఒక్క మిర్చి తిన్నాడు అంతే గంట లేదు 2 తిన్నాడు 30 నిమిషాలు 2 నిమిషాలు కావచ్చు ఇలా అనిపిస్తుంది నాకు నువ్వు ఏం కత్తి తోడపా మిరపకాయ పోదు తిన్నారు తప్ప మొత్తం తీయమని చెప్పిండు ఓన్లీ తుడుము ఒక్కటే వాళ్ళు తిన్నారు ఇద్దరు తిన్నారు అట్లా ఉండదు అచ్చా ఒకటే ఉన్నది ఇంకా ఇంకోటి గదే ఒకటి మనం మిరపకాయలు మిరపకాయలు పెట్టుకొని అట్లా చుడమలకు ఉంది దీనికి కూడా ఉంది దీనికి కూడా ఉంది ఇది అవే ఉండాలి అగుతారు ఉండదు లేకపోతే చూస్తా దిన్నగా టైం స్టాప్ అవుతుంది ముందే సామాని వాడు వాంతో నీకే ఫస్ట్ వస్తున్నావు 2 minutes 15 seconds కంప్లీటెడ్ ఏమే అది నువ్వు లేకుంటే అయిపోతాయి కదా దగ్గర పడ్డాయి ఎందుకు ఇది ఉంది టైం అయిపోతుంది చెప్తా 2 minutes 37 seconds లో మనం కంప్లీట్ అయిపోయింది అండ్ ఫస్ట్ వచ్చేసి ఇప్పటి వరకు వీడు సెకండ్ శేఖర్ గాడు థర్డ్ వచ్చేసి వీడు లాస్ట్ లా తాజ్ గాడు నెక్స్ట్ వచ్చేసి జాంబీ జాంబీ అయితే రాగాడు తంబం అయ్యో ఒంగటమ్మం ఒక్కడిది సలాకలు పెద్దవి పెట్టలా ఉంగిపోయింది స్ట్రీట్ లైట్ చూసినా చెప్పాలన్నా గెలవచ్చు జాంబీ ఫస్టే కక్కుతున్నావు ఆడు కక్కలేడు ఉరుముతున్నాయి అంటున్నావు మోంతా తుఫాన్ ఉరుముతుంది మీద కాదు ఏంద్రా అది మోంతానా మేంతానా ఏంద్రా అది స్టేటస్ పెట్టి మోంతానే అనుకుంటా వస్తుంది మరి అది దానికి ఏమనిపిస్తుందో దానికి ఉన్నావో దీనికి కూడా ఉన్నది తోకల మిర్చిలు ఉన్నాయి అట్నే మొంతనే కొడుతున్నారు ఏడు దాకా వచ్చింది తోకల మిర్చిలు ఉన్నాయి
అది ఇన్న జారీ నాకు ఆ సన్న నార కూడా కనబడద్దు. నార లోపడేస్తే అదే తోకలకు మిర్చిలు ఉన్నాయి. అది కూడా తినాలి. ఎగ్జామ్ నేను తినలేదా? నేను తినలే మొత్తం మూడు అంటే లంగవాడు పోవట్లేదు, వీడు పంపించేస్తుండు బలవంతంగా. తినబెడతా లేకుంటే టైం పెట్టుకుంటూ పెద్దగానే పెడుతురు. కానీ కిలో ఆడుతుంది. పెద్ద పెట్టి లాభం లేదు. రాతగా రావాలి మళ్ళా. ఫ్లైట్ పోతుంది. నాకు ఎన్నో వినబడుతుంది. సప్పుడు అయితే మీకు వినబడుతుందా? 4 నిమిషాలు అయితే ఇంకా 4 ఉన్నాయి. లేదు తక్కడ తింటాడు ఆయన కూడా. పెట్టుకుంటారు లోపల పోయి అది మింగేటప్పుడు తెస్తుంది దాని బాధ. ఏమి పైపు నీళ్ళు పోతే తట్టింది ఆనందం. తట్టుకోలేకపోతుండు. చాలా ఇష్టం అనుకుంటారు. అరే ఇద్దరు వాళ్ళు బక్కోలు ఉంటారు, వాడు పొట్టోడు వాడు బక్కోలు ఉంటాడు, వాళ్ళే ఓడిపోతారు. వాళ్ళతో ఎవడొస్తే వాడు ఓడిపోతారు. ఇంకో వీరుడు లేరు. ఏ తింటాడు ఇవాళ పోలే వాసన వస్తుంది. ఏమైంది? నువ్వు ఒకవేళ గెలిచినావు అనుకో వాడు వచ్చి పీక్తాడు కదా. మిరపకాయలకు ఉన్నాయి అట్నే తినబెట్టే టైం ఆపం మరి. వాడు మొత్తం టెన్షన్ తట్టుకోలేకపోతుండు. సో మొత్తానికి జాంబియాడు కూడా సేఫ్ అయితే అయిపోయాడు. వాడు ఇప్పుడు 3rd place లో ఉన్నాడు. ఇప్పుడు లాస్ట్ కు విజయాడు పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం మరి విజయాడు నాకు గెలుస్తాడా విజయాడు పోతాడా అని చెప్పేసి వాడు ఇవరకు మురిసినాడు. పేడు ముఖం పెట్టిండి. డప్పులు అట్లే మోతాయి. అవి గెలిచిన ఆనందం. అది లాస్ట్ ప్లేస్ లో విజయాడు అయితే ఓడిపోతుండు. గెలవబోతుండు. అయిపోయా అది పైప్ పెద్దదా చిన్న ఎట్ట పెడుతుంది. వేసుకో నోట్లు వేసుకో. లోపల దిగుతలేదు. పిండి పిండి కక్కడట్టే ఉన్నాడు. జాగ్రత్తలేదు మరి. మొత్తం నీళ్ళు తొడమేలు కూడా నీళ్ళు పెడతలేడు. రెచ్చిపోతున్నా అన్నావు. పెట్టినాం మనం. ఏంద్రా సప్పుడు తొడమనే పోతుంది లోపలికి. వీడు 1 నిమిషంలో మొత్తం 4 తినేటట్టున్నాడు. 1 నిమిషం అర్థం నాకు అడుతుంది. అయిపోయింది నీ పని అయిపోయింది. అరే ఇక వాడు మా తింటాడు కానీ గిదాని పరిస్థితి ఊహించుకుంటేనే భయం అవుతుంది. వీడు మొరుకుతాడు అప్పటి నుంచి. అయిపోయింది నాకు కథం. అగో టైం అయిపోయింది. ఒక 4 గుర్తాడు ఇట్లా ఒక్కసారి. ఏడరా ఇంకా మస్తు టైం ఉన్నది. వెళ్ళాలి ఇంకడి టైం ఎంత అయిపోతుంది. సగం టైం అయింది రో. 1.5 నిమిషాలే ఉంది. తాజా లెక్క ప్రకారం చూస్తామని బెస్ట్ ఇచ్చింది అన్నట్టు. చూడరా తాజు కక్కుతారు అంటే కక్కరు. కక్కుతుందా నాదే అంటే కక్కుతారు వాడు. కక్కుతుందా కక్కు కక్కాలి వాడు.
ఇట్లా గిన్నె పెట్టు నువ్వు పెట్టు వాడు ఉన్నాయి ప్లేట్లో అవి కట్టి ఇట్లా ముందర పట్టు. ఏమైందిరా మొత్తం స్లో అయినా స్టార్ట్ అయినా మొత్తం రఫ్ గుంజుతుంది 2 బుక్కలు కూడా కట్టుకుంటే నేను చెప్పలేదు నేను నాకే గోయోగ్యులు అంతే గట్లే ఉన్నట్టు అనిపిస్తుంది ఇలా గొంతులా ఆయిల్ ఫుడ్ డ్రైవర్ కావచ్చు రేపు పొద్దున ఏర్పడుతుంది కొంత అంతా 10 ఉంటుంది మోంతా తుఫాన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. మోంతా తుఫాన్లో మిర్చిల ఛాలెంజ్ టైటిల్ చెక్ చేసావని ఒక్కసారి నోట్లో ఉక్కుతాయి అంతా అయిపోయింది టైం తిన్నారు ఇంకా జర ఫాస్ట్ లోపల పెట్టుకోవాలంటే బయటకు రావద్దు. మొత్తం రెచ్చిపోతుంది అది గెలుతా అన్నాడు. జీబ్రా కాదురా జిరాఫీ జీబ్రా ఇట్లా ఉంటది. ఛాలెంజ్ లో ఓడిపోయిన మన తాజ్గాడు వచ్చేసి ఈ మోంతా తుఫానులో నువ్వు పెడతావు అని వ్యక్తిమాట మేము పెడితే 3 సార్లు నువ్వు పెడతా 2 సార్లు చెప్పు. దానికన్నా ఘోరం అల్ల పెడతావు మరి కరెంట్ బోర్డులో పెట్టు మరి ఇక్కడ బాగా అవుతుంది అలా నీళ్ళు పెట్టు నాకు బాగా అవుతుంది పెట్టబో తర్వాత పెట్టిస్తాం మేము పెట్టిస్తాం మరి బాగా అవుతుంది అన్న అందుకనే ఇంకా పెట్టు మరి తింటే అయిపోగా ఒకసారి కళ్ళు మూసుకొని ఇట్లా పెట్టింది ఇక అంతే ఫ్యాన్ పక్కన 2 సార్లు కరెంట్ బోర్డు ఒకసారి పెట్టాలి 2 గిట్ట పెట్టేళ్ళు అయిపోతుంది మనం జల్ జల్ అంటున్నది ఇంకోటి మళ్ళీ తెప్పిస్తా ఒక షార్ట్ పెట్టి అదే వస్తుంటది ఇంకా బాగా అయితే నాకు ఒకసారి పెట్టాను చూద్దాన్ని పెట్టు ఛార్జింగ్ లేనట్టు హైలో పెట్టి నాకు బాగా అవుతుందన్నా అది ఏడొచ్చిందో రానే రాలే ఏమైంది కొడుకుతాను ఇంకో మంచి ఫైన్ ఉంది అదే వెట్రా సో మొత్తానికి అయితే గాయస్ మన ఈ మిర్చిల ఈటింగ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి తాజా ఓడిపోయినందుకు వానికైతే పనిష్మెంట్ లాగా 2 సార్లు షాక్ అయితే పెట్టాము. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. ఇంకొకటి ఏంటిది అంటే నెక్స్ట్ మనం ఏ ఛాలెంజ్ చేద్దామో ఖచ్చితంగా అది కామెంట్ అయితే వేయండి.